Hi Andy, welcome to Korra Varalakshmi channel. Thank you for subscribing. How to prepare the wheat rava upma అండి. గోధుమ రవ్వ ఉప్మాని ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కళాయి పెట్టుకున్న తర్వాత రవ్వను వేసుకొని గీ యాడ్ చేసుకోవాలి. గీలో మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. అది బ్రౌనిష్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మళ్ళీ టిఫిన్లో కూడా పిల్లలకు మంచిగా వేయొచ్చండి. ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ, క్విక్గా, ఈజీగా, సింపుల్గా. చూడండి, ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. తర్వాత అది ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. గీ వేసుకున్నానండి, నేను ఆయిల్ వేయలేదు, గీ వేసుకున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. 2 ఎండుమిర్చి వేసాను. ఆవాలు, జీలకర్ర, త్రీ గ్రీన్ చిల్లీస్ అండి, పొడుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ వేసాను, కరివేపాకు, ఒక టమాటో అండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, హెల్తీ రెసిపీ అండి. పీనట్స్ వేసి కలపాలి. పిల్లలు కూడా టిఫిన్ బాక్స్లో చాలా ఇష్టంగా తింటారండి ఇది. సాల్ట్, అది ఆనియన్స్, టమాటాలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టమాటాలు మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత వాటర్ వేయాలి. శనగపప్పు వేసుకున్నానండి. ముందు వేస్తే మాడిపోతాయని శనగపప్పు, మినపప్పు తర్వాత వేసానండి. కొత్తిమీర వేసాను, కొరియాండర్ లీవ్స్, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. రెండింటిని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేయాలి. ఆ వాటర్ అనేది బాగా మరగాలి. వాటర్ మరిగిన తర్వాత వీట్ రవ్వని యాడ్ చేసుకోవాలండి, గోధుమ రవ్వని. యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. మూత పెడదామండి, సిమ్లో ఉంచాలి.
చూడండి ఎలా పలుకులు పలుకులుగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. కలిపిన తర్వాత 1 మినిట్ మగ్గనిద్దామండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలా వేడి వేడిగా టిఫిన్లో వేసానండి. వేడి వేడిగా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. గోధుమ రవ్వ ఉప్మా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్